కూటమి ప్రభుత్వం 1,75,000 కోట్ల అప్పు చేసి ఎవరికిచ్చారని ప్రశ్నించారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. సూపర్ 6 అమలు చేసేశామని అబద్ధాలు చెప్తారా అని మండిపడ్డారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. కొట్టేస్తాం, తిట్టేస్తాం, మక్కలు కొట్టేస్తాం. ఎవడు మక్కలు కొడతాడండి? ఎవడు దాటి తీస్తారు? ఊర్లోకి వెళ్ళమని తెలుస్తుంది. ఎవడు దాటి ఎవడు తీస్తాడు, ఎవడు మక్కలు ఎవరు కొడతాడు, ఎవడు చేస్తాడు అయితే ప్రజలు చెప్తారు. హ్యూమన్ సైకాలజీ తెలిసిన వ్యక్తి అవతల అంత పెద్ద మోసగాడు చంద్రబాబు నాయుడు. అంత పెద్ద అబద్ధాలు కోరు చంద్రబాబు. ఆయన తోడు ఈయన దొందు. ఇప్పుడు వచ్చి ఏమని అడిగితే ప్రశ్నిస్తానని గొంతుకులు ఇప్పుడు ఎక్కడున్నా తెలియదు. లేదు నాకు సంపద సృష్టి తెలుసు, నేను వచ్చి తెస్తాను అని చెప్పాడు. ఎంత? సుమారు 1,60,000 కోట్లు. 1,60,000 కోట్లు, 1,60,000 కోట్లు తెచ్చి ఎవరికి ఇచ్చాం? మంత్రులు వచ్చి తినేస్తున్నారు, దోచేస్తున్నారు. కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు. కాబట్టి జాగ్రత్త లేకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాను, దోచేస్తాను. నువ్వే చెప్పావు కదా, దోపిడీ జరుగుతుంది నువ్వే చెప్పావు కదా. నేను చెప్తున్నాను, రాజుగారు అనుకుంటే మంత్రులు అనుకుంటారు. యథా రాజా తదా ప్రజా, యథా రాజా తదా మంత్రి.